హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే డే 4 ఆఫ్ నవరాత్రి. నేనైతే ఏ గుడికి వెళ్దామని ఆలోచించాను. పెద్దమ్మ గుడి అయితే బాగుంటుంది అనిపించింది. పెద్దమ్మ గుడికి అయితే వచ్చేసాను ఈరోజు డే 4 ఆఫ్ నవరాత్రి. లాస్ట్ ఇయర్ అప్పుడు నవరాత్రులప్పుడు కూడా నేను పెద్దమ్మ గుడికి అయితే వచ్చాను. అప్పుడు కూడా బాగుంది డెకరేషన్, కానీ ఈసారి ఇంకా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా, ప్రతి ఒక్క అమ్మవారి అలంకారాలు అయితే ఇక్కడ పెట్టారు. ఈసారి 11 డేస్ కాబట్టి 11 ఫొటోస్ అమ్మవారు 11 డేస్ ఎలా అయితే దర్శనమిస్తారో అలాగా ఇక్కడ మనకి ఫొటోస్ రూపంలో అయితే పెట్టారు. మార్నింగ్ కన్నా ఈవినింగ్ వస్తే టెంపుల్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మంచిగా లైటింగ్స్ అయితే పెట్టారు. ఈరోజు అసలు నేను ఈ టెంపుల్కి వద్దామని అనుకోలేదు, కానీ ఏంటో మళ్ళీ ఆలోచించగానే పెద్దమ్మ గుడి అయితే బాగుంటుంది అనిపించింది. జనాలు అయితే చాలానే ఉన్నారు, చూస్తున్నారు కదా, అందరూ దీక్షలో ఉన్న వాళ్ళే వచ్చారు చాలామంది. ఇంకా ఇక్కడ ఫొటోస్ సెల్ఫీస్ అయితే ఒకటే తీసుకుంటున్నారు. యాక్చువల్ అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి ఎంట్రీ లేదు. బ్యాక్ సైడ్ ఎట్లా అయితే వస్తామో అటు నుంచి ఎంట్రీ పెట్టారు లోపలికి వెళ్ళడానికి. చాలా జనాలు ఉన్నారు, చాలా క్యూ కూడా ఉంది. ఇంకా ఇలా లైన్లో అయితే నించొని నడుస్తున్నాము. ఇక్కడ కూడా మనం ముడుపులు కట్టొచ్చు, ఏమన్నా మన కోరికలు ఉంటే తీరడానికి అవి ఇక్కడ ముడుపులు అయితే కడతారు. లోపలికైతే వచ్చేసాము. జనాలైతే బాగానే ఉన్నారు, అసలు తోసేసుకుంటున్నారు. ఇక్కడ ఈవినింగ్ కోసమని మంచిగా ఫ్లవర్స్తోని డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా 11 అమ్మవార్లు అయితే ఎలా ఉంటారు అవతారాలు, అక్కడైతే బొమ్మలు పెట్టారు. చిన్న చిన్న బొమ్మలు అయితే 11 పెట్టి ఉంచారు. ఈవినింగ్ మేబీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ లేదంటే అమ్మవారిని రెడీ చేయడం కానీ జరుగుతుందేమో ఈవినింగ్. ఇంకా ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చాను. ఇప్పుడైతే నాగదేవత టెంపుల్కి అయితే వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి. లోపలికైతే వచ్చేసాను. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ఫాస్ట్గా మనం అయితే బయటికి వెళ్ళిపోవాలి, వర్షం పడేటట్టు ఉంది ఈరోజు. ఫైనలీ డే 4 ఆఫ్ నవరాత్రి పెద్దమ్మ గుడిలో మంచిగా దర్శనం అయితే అయిపోయింది. నా ఈ డే 4 ఆఫ్ నవరాత్రి అయితే ఇలా గడిచిపోయింది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో టుమారో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో కిందే బాయ్ బాయ్.